నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక జమీందారుకు అతిగా మాట్లాడే అలవాటు ఉండేది. అయితే అలా మాట్లాడకూడదు అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేద్దామనుకున్నప్పటికీ అతడు బాగా కోపిష్టి కావడం వల్ల భయపడి ఎవరు చెప్పేవారు కాదు. ఒకరోజు ఆ జమీందారు బయటకు వెళ్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అలా వెళ్తున్నప్పుడు అతనికి ఒక కుండ కనబడ్డది. ఆ కుండ అందంగా ఉండడంతో ఆ కుండ ఎక్కాలని చెప్పేసి భావించేసి వెళ్తాడు. అయితే తోడుగా ఒక వ్యక్తి కావాలని చెప్పేసి చూసేసరికి అక్కడ ఒక గొర్రెల కాపరి కనబడతాడు. ఆ గొర్రెల కాపరిని తనతో తోడుగా రమ్మని చెప్పి కొండకేసి నడవడం ప్రారంభించాడు. అలా వెళ్తున్న సమయంలో గొర్రెల కాపరి చకచక కొండ ఎక్కి పైకి వెళ్తూ ఉంటాడు. అలవాటుగా జమీందారు మాట్లాడుకుంటూ కొండ ఎక్కుతూ అలసిపోయి ఒక బండ మీద కూర్చుంటాడు. అప్పుడు గొర్రెల కాపరి ఇలా అంటాడు, కొండెక్కేటప్పుడు మాట్లాడకుండా ఉంటేనే మనము కొండ సులువుగా ఎక్కడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అమాయకంగా ఆ గొర్రెల కాపరి చెప్తాడు. అప్పుడు జమీందారుకు అర్థమవుతుంది, కొండెక్కడానికే కాదు జీవితంలో పైకి రావాలన్నా మితంగా మాట్లాడాలి అనేటువంటి విషయము అప్పుడు అతనికి అర్థమై అప్పటి నుంచి మౌనంగా ఉంటూ మితభాషిగా పేరు తెచ్చుకుంటాడు ఆ జమీందారు. కాబట్టి అతిగా మాట్లాడకుండా అవసరం ఉన్నంతనే మాట్లాడితే చాలా బాగుంటుంది. జై హింద్.